సో నేను ఒకటి చేస్తాను. ఇక్కడ నుంచి మన బ్యాచ్ కి ఒక పని చేద్దాం. ఒక గిట్ రిపాజిటరీ క్రియేట్ చేసుకుందాం మనం వర్క్ చేసుకోవడానికి. అందరం కూడా దీంట్లోనే ప్రాక్టీస్ చేద్దాం. సో బ్యాచ్ కి ఏం పెడదాం మనం పేరు? రిపాజిటరీ నేమ్. ఓకే, ఆన్లైన్ ఆన్లైన్ బ్యాచ్ 19 సరిపోతుంది కదా? ఓకే. ఈ డేట్ ఎప్పుడు స్టార్ట్ చేసాం మనం? నిన్న కదా? 8. 8/02/2020. 08 అలా ఇచ్చేసాను. 08. 08/02/2020. ఓకే, రైట్. సో డెస్క్రిప్షన్ అయితే ఏం అవసరం లేదు, నేను ప్రైవేట్ పెడతాను. అందరం అంటే మనం మాత్రం యూజ్ చేసుకునేటట్టు. రెడ్మీ ఫైల్ యాడ్ చేద్దాం. యాడ్ లైసెన్స్ అవసరం లేదు. క్రియేట్ రిపాజిటరీ. ఓకే. సో ఇప్పుడు ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. నేను నిన్న చెప్పాను కదా, ఒక స్టెప్ చెప్పాను మీకు. ఒక నిమిషం. దీంట్లో ఇక్కడ చూడండి, స్టెప్ 3లో ప్రాజెక్ట్ని క్లోన్ చేసుకోమన్నారు కదా. సో అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడికి వచ్చి ఓకే, దీన్ని కాపీ చేసుకొని మన రిపాజిటరీలోకి వెళ్ళి ఇక్కడ మనకి గిట్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి క్లోన్ యూఆర్ఎల్ పాస్ చేస్తాం, క్లోన్ చేస్తాం. రెగ్యులర్ పైథాన్ లాగిన్ న్యూ విండో తీసుకుందాం. ఓకే, రైట్. ఓకే, క్లోన్ అయిపోయింది చూసారా? సో ఇప్పుడు నేనేం చెప్పాను మీకు, బేసికల్గా ఆఫ్టర్ క్లోన్ చేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మనము ఏం చెప్పాను నేను, ఆఫ్టర్ క్లోన్ చేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు క్రియేట్ ఎ న్యూ బ్రాంచ్. సో నేను నా బ్రాంచ్ ని క్రియేట్ చేసుకుంటాను. సో మీకు కూడా ఇస్తాను, మీరు కూడా క్లోన్ చేసుకుని parallel అందరం వర్క్ చేద్దాం ఒకటే దాన్ని. So ఇక్కడ నేను బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటాను, న్యూ బ్రాంచ్ సాయిరామ్ నా పేరు పెట్టుకుంటాను. నాకు గుర్తుండడానికి డిఎస్ఆర్ అని పెడతాను. ఒకవేళ ఎవరైనా నా పేరుతో ఎవరైనా ఉంటే మన టీంలో కన్ఫ్యూజ్ అవ్వకుండా సాయిరామ్ డిఎస్ఆర్. ఓకే, బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఎవరి ఫోల్డర్ వాళ్ళు క్రియేట్ చేసుకోండి, ఓకేనా? ప్రాక్టీస్ కోసం నేను సాయిరామ్ డిఎస్ఆర్, ఇది నా ప్యాకేజ్. సో చూడండి దీంట్లో డేటా టైప్స్ ఎక్స్ప్లెయిన్ డేటా టైప్స్. ఎందుకంటే ఇది వాడుతా ఉన్నారంటే అందరం కలిసి వాడుతూ ఉంటే మీకు ఒక హ్యాబిట్ లాగా వచ్చేస్తుంది గెట్. సో ఇక్కడే మీరు నేర్చుకొని వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే గెట్ లేకుండా ఏ రియల్ టైం ప్రాజెక్ట్ ఉండదు కాబట్టి. సో ఇక్కడ చూస్తే మీకు ఎల్లో కలర్ లో వచ్చింది కదా, ఎల్లో కలర్ లో ఉంది అంటే ఇది గిట్ ఇంకా యాడ్ అవ్వలేదని, అంటే ఇక్కడ చూడండి కమిట్ లో ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట ఏ ఫైల్స్ మీరు యాడ్ చేశారని. ఇప్పుడు నేను ఇక్కడ ప్రోగ్రామ్ రాశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20, నేమ్ ఈజ్ ఈక్వల్ టు సాయిరామ్ అని తీసుకుంటున్నాను. ఓకే. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూడండి డేటా టైప్స్. మీరు దీన్ని డబుల్ టాప్ చేస్తే మొత్తం గ్రీన్ ఉంది. సో మొత్తం గ్రీన్ ఉంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడే యాడ్ చేసామని అర్థం. మీకు పోను పోను అర్థమవుతుంది. అందరం కలిసి దీని మీద ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు చూడండి నేను దీన్ని యాడ్ చేసుకొని శాంపిల్ కోడ్ ఒక కామెంట్ రాస్తున్నాను, శాంపిల్ కోడ్ కమిట్ చేశాను బ్రాంచ్. సో కమిట్ చేసిన తర్వాత ఇక్కడ ఇది ఏంది డెవలప్ చేసాం, డీబగ్ టెస్ట్ ఈ మళ్ళీ చూసుకుందాం. రన్ లోకల్లో రన్ చేసినాం. ఓకే, లెట్ మీ రన్ ద లోకల్. లెట్ మీ రైట్ ప్రింట్ వాల్యూస్ ఏజ్ కామా నేమ్. రన్ చేస్తున్నాను. ఓకే, రన్ అయిపోయింది, బాగానే ఉంది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ కొత్త యాడ్ చేసాం కాబట్టి మళ్ళీ వచ్చింది అనమాట ఇది. సో మీరు యాడ్ చేసిన ప్రతిసారి ఇదండి, ఇది ఓల్డ్ అంటే ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, ఇది కొత్తగా యాడ్ చేశారు. ఓకేనా? అర్థమవుతుందా? చేంజ్ అనమాట, క్లారిటీ వచ్చింది. దీన్ని కమిట్ చేసుకొని మళ్ళీ దీన్ని అమెండ్ కొట్టేసి నేను ఇప్పుడే చెప్పను, పోను పోను అర్థమవుతుంది మీకు ఇది.
ఒక 10 రోజులు క్లాసులు గానే చేస్తామంటే మీరే ప్రో లెవెల్ అయిపోతారు గట్టికి. రైట్, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చెప్తున్నాం మనము? లోకల్ పుష్ ద కోడ్ అండ్ రైజ్ ద పియర్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను కోడ్ అంతా డెవలప్ అయిపోయింది కదా, దీన్ని నేను క్లౌడ్కి పుష్ చేస్తా. పుష్, ఇక్కడ నుంచి క్లౌడ్కి వెళ్ళిపోతుంది. సో క్లౌడ్ లో చూడండి, సో క్లౌడ్ లో ఇక్కడ మీకు ఇక్కడ రిఫ్రెష్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు ఏమైనా ఉందా ఫోల్డర్ సాయిరామ్ డిఎస్ఆర్ అని అనిపిస్తుందా? లేదు. లేదు కదా. రైట్, సో ఇప్పుడు నేను పుష్ కొడతాను, ఇక్కడ డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోద్ది క్లౌడ్ కి. ఓకే, వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి, ఇది నేను ఒకటి చెప్పాను చూడండి, నిన్న నేను పిఆర్ అన్నా, పుష్ ద కోడ్ అండ్ రైజ్ ద పిఆర్ అన్నాను కదా, అదే పుష్ ద కోడ్ అండ్ రైజ్ ద పిఆర్. ఇక్కడ కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ ఇది కొట్టిన తర్వాత ఇక్కడ మీరు రాయాలన్నమాట మీ టాస్క్ డీటెయిల్స్. ఇది వెళ్ళే కొద్దీ అర్థమవుతుంది. సో సంథింగ్ వాట్ ఎవర్ యూ డిడ్ యూ హ్యావ్ టు రైట్. ఇక్కడ కొడితే ప్రివ్యూ వస్తుంది అనమాట. ప్రస్తుతానికి నేనేం రైట్లా. సో ఈ కంటెంట్ రాసిన తర్వాత క్రియేట్ పుల్ రిక్వెస్ట్ కొడతాం. ఇక్కడ క్రియేట్ పుల్ రిక్వెస్ట్. సో పిఆర్ రైజ్ అయింది. సో మీరందరూ కూడా లైక్ మీ మెయిల్ ఐడీస్ నాకు షేర్ చేస్తే మిమ్మల్ని అందరిని యాడ్ చేస్తాను. అప్పుడు మనమందరం ఒక టీమ్ గా ఉండి ఒకరి కంటెంట్ ఒకరం రివ్యూ చేసుకుంటూ ఉందాం. రివ్యూ చేసుకొని కామెంట్స్ యాడ్ చేద్దాం. సో ఒక లైక్ ఎట్లా ఉంటే ఒక రియల్ టైమ్ వర్క్ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేసుకుందాం. రైట్, మెర్జ్ అండ్ పుల్ రిక్వెస్ట్ కొడుతున్నాను. మెర్జ్ అండ్ పుల్ రిక్వెస్ట్ కన్ఫర్మ్. ఓకే, కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి కోడ్లోకి వెళ్తే వచ్చిందా సాయిరామ్ డిఎస్ఆర్ అని అండ్ సాయిరామ్ యొక్క కోడ్. ఓకే, రైట్. సో మీరు మీ మెయిల్ ఐడీస్ పంపిస్తే నేను గిట్ యాడ్ చేస్తాను. ఇదొకటి. మీరు ఇంక నుంచి స్టార్ట్ చేసేయండి టైం వేస్ట్ చేయకుండా. నేను పైథాన్ సంబంధించిన ఐడి లింక్ ఇస్తాను. లైక్ మన గ్రూప్ లో కాపీ ద లింక్, కాపీ లింక్. మన గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ లో, ఓకే నేను గ్రూప్ లో తర్వాత షేర్ చేస్తాను. షేర్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. బేసికల్ గా ఇది మీకు దొరకదు ఆన్లైన్ లో, ఫ్రీ లేదు ఇప్పుడు. వాళ్ళు కమ్యూనిటీ వర్షన్ తీసేశారు, అన్ని ప్రొఫెషనల్ ఇప్పుడు. సో మనం పే చేయాల్సి వస్తుంది. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఓకే, సో ఇది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని రన్ చేసుకోండి. అలాగే మీరు పైథాన్ 3.11 గుర్తుపెట్టుకోండి. పైథాన్ 3.11 డౌన్లోడ్ చేసుకోండి. కావాలంటే నేను ఈ లింక్ కూడా షేర్ చేస్తాను, డైరెక్ట్ లింక్. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 64 లింక్ ఇన్స్టాల్, నేను ఇది కూడా మీకు షేర్ చేస్తాను. ఒక నిమిషము ఓపెన్ చేసుకుంటే ముందు సెటప్ చేసేస్తే స్టార్ట్ చేసుకోవచ్చు ప్రాక్టీస్. డౌన్లోడ్ ఇన్స్టాల్ 64 బిట్ ఉంటుంది మాక్సిమం అందరిది. కాపీ లింక్ అడ్రస్ క్రాస్ షేర్ చేసేస్తా. తర్వాత ఇది ఇది ఫుల్ యాక్సెస్ ఉంటుంది మీకు, డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి. సో మీకు యాక్సెస్ ఇచ్చేస్తాను. ఇక్కడ మీకు పైచామ్ ఐడి ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మిగతాయి మనం స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డౌన్లోడ్ తర్వాత లైక్ మీరు లైక్ మీకు ఎవరికైతే యాక్సెస్ లేదో వాళ్ళు నాకు రిక్వెస్ట్ పెట్టండి. ఓకే, మన వెబ్సైట్కి సంబంధించి వెబ్సైట్కి మీకు రిక్వెస్ట్ యాక్సెస్ ఇస్తాను. యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏవైతే మనం వీడియోస్ మనం క్లాసెస్ చెప్పుకుంటున్నామో అవి మీకు ఇక్కడ యువర్ డాష్ బోర్డ్ అని ఉంది కదా, ఈ యువర్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు ఏ బ్యాచ్ అయితే ఆ బ్యాచ్ వస్తుంది. ఆ బ్యాచ్ కు మీరు జస్ట్ సింపుల్ గా ఓపెన్ చేస్తే ఆ రికార్డింగ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఒకవేళ చూసుకోవాలనుకుంటే అండ్ మీరు ఇక్కడ వాచ్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ రికార్డింగ్ వీడియో అండ్ ఆ సంబంధించిన కంటెంట్ మొత్తం కింద ఉంటుంది. ఓకేనా. సో ఇదన్నమాట. ఇది కూడా నేను లింక్ డాష్ బోర్డ్ అవసరం లేదు, షేర్ చేస్తాను. రైట్, ఇంకేమన్నా పెండింగ్ ఉన్నాయంటే లేవు, ప్రస్తుతానికి అయితే సరిపోతాయి ఇవి.
అండ్ గిట్ హబ్ అకౌంట్. ఓకే, లైక్ ఒక్క నిమిషం. గిట్ హబ్ యాక్సెస్ కోడ్లోకి వెళ్దాం. ఇది గిట్ హబ్. ఓకే, దీనికి యాక్సెస్ రాసింది. చాలా లింక్స్. రైట్. సో అవి మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు బ్యాచ్ క్రియేట్ అయిపోయింది. సాయిరామ్ డిఎస్ఆర్ మెర్జ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ నేను ఏంటంటే మెయిన్ బ్రాంచ్ లోకి వెళ్ళిపోతాను. మెయిన్ బ్రాంచ్ లోకి వెళ్ళినప్పుడు చూడండి మ్యాజిక్. ఇప్పుడు మీకు ఏమైనా కనపడుతున్నాయా ఆ కోడ్ మనం లేటెస్ట్ గా చేంజ్ చేసినాయి? లేదు. లేదు. సో ఏమైందంటే ఇప్పుడు క్లౌడ్ లో ఉంది. క్లౌడ్ లో చేంజెస్ జరిగినాయి. క్లౌడ్ లో చేంజెస్ జరిగినాయి కాబట్టి క్లౌడ్ కి సంబంధించిన మెయిన్ బ్రాంచ్ లో చేంజెస్ జరిగినాయి. నువ్వు లోకల్లో ఉన్నావు, నువ్వు ఇంకా చేంజెస్ చేయాలి. సో నువ్వేం చేయాలంటే ఎప్పుడైనా సరే ఆ ఆఫీస్కి ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మెయిన్ బ్రాంచ్ ని రీఫ్రెష్ చేసుకోవాలి. సో రీఫ్రెష్ చేయడం అంటే గిట్ గిట్ లోకి వెళ్ళి పుష్ అంటే లోకల్లో నుంచి క్లౌడ్కి వెళ్తుంది. పుల్ అంటే క్లౌడ్ లో నుంచి లోకల్కి వస్తుంది. సో ఇప్పుడు మనం పుష్ చేయాలా పుల్ చేయాలా? ఫుల్. పుల్ చేయాలి. అంటే క్లౌడ్ లో ఉన్న లేటెస్ట్ కోడ్ లోకల్లోకి తీసుకోవాలి. మనం పుల్ చేస్తున్నాం. అప్పుడు పుల్ చేసేటప్పుడు బ్రాంచ్ కూడా చెక్ చేసుకోవాలి. క్లౌడ్ లో ఉన్న ఏ బ్రాంచ్ డేటా నువ్వు పుల్ చేసుకుంటావు. సో స్టాండర్డ్ ఒకటి పెట్టుకుంటారు అనమాట. అది డెవలప్ బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ అని. ఆ బ్రాంచ్ ని మాత్రం నువ్వు రిఫ్రెష్ చేసుకోవాలి. సో లెట్ పుల్ ద కోడ్. ఇక్కడ చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో. పుల్ అయిన తర్వాత వచ్చేసిందా? వచ్చింది కదా మెయిన్ బ్రాంచ్ లోకి. సో ఇప్పుడు నేనేం చెప్పాను, మళ్ళీ మెయిన్ బ్రాంచ్ అసలు టచ్ చేయకూడదు. ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ నీకు అప్ టు డేట్ ఉంది. మళ్ళీ వెళ్ళి కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసుకోండి. న్యూ బ్రాంచ్. ఓకే. దీనిలోకి వెళ్ళి సింపుల్ గా నేను ఏదో ఒకటి యాక్చువల్ గా టాస్క్ ఐడి ఉంటుందని చెప్పాను కదా, దాన్ని బేస్ తీసుకొని క్రియేట్ చేస్తాను. సాయిరామ్ 2. ఓకే. సో ఇప్పుడు సాయిరామ్ 2 బ్రాంచ్ ఉంది. నా పార్ట్కి నేను ఇంకా క్రియేట్ చేస్తాను. సేమ్ మీరు కూడా మీరు క్లోన్ చేసుకొని మీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. బ్రాంచ్ క్రియేట్ చేసుకొని వర్కౌట్ చేస్తూ ఉండండి. చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాము, అలవాటు అయిపోతుంది ఒకేసారి. రైట్. సో ఇంక స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ ఏంది, డేటా టైప్స్ లో నేను ఈ రెండు తీసుకున్నాను. ఓకేనా. సో ఇప్పుడు నాకు ఐ నీడ్ మోర్ దెన్ 2 డేటా కావాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20, 20 కావాలి నాకు. ఓకేనా. ఇప్పుడు నేను 20, 20 అనేది ఇప్పుడు నేను ఏజ్ ఇట్లా తీసుకోలేను. సారీ. ఓకే. సో ఇప్పుడు నాకు మోర్ దెన్ 1 వాల్యూ కావాలి అంటే మనకి బ్రాకెట్స్ ఏం చెప్పాను నేను ఇక్కడ, బ్రాకెట్స్ 3 బ్రాకెట్స్ ఉంటాయి మనకి. మీరు ఈ బ్రాకెట్ లిస్ట్ తీసుకోవచ్చు, టపుల్ తీసుకోవచ్చు, సెట్ తీసుకోవచ్చు. సో లెట్స్ టేక్ ద లిస్ట్. ఆర్ ఎల్స్ సేమ్ ఏజ్ ఇస్ ఈక్వల్ టు సేమ్ డేటానే టపుల్లో తీసుకోవచ్చు. అలాగే సేమ్ డేటానే మీరు దీంట్లో కూడా తీసుకోవచ్చు. ఓకేనా. క్లియరే కదా. అయితే ఓకే, డిఫరెన్స్ చూద్దాం లేదు తర్వాత. దీంట్లో తీసుకోవచ్చు, దీంట్లో తీసుకోవచ్చు. ఓకే. రైట్. ఇది మోర్ దెన్ 1 ఉన్నప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన స్ట్రక్చర్. ఓకే. సో మీకు ఇంటర్వ్యూలో కొన్ని క్వశ్చన్స్ పడతాయి దీని మీద. దానికన్నా ముందు మనం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేర్చుకుందాం దీంట్లో. అది ఏంటి అంటే ఇండెక్స్ పొజిషన్స్ అని అంటాం అనమాట. ఓకే. సో ఇప్పుడు 20, 21, 22, 23, 24. ఓకే. సో ఇది 21, 21, 22 ఉంది కదా. లక్ష్మి గారు మీరు చెప్పండి, ఇది దీనికి నెంబర్ ఇవ్వాలంటే ఏ నెంబర్ ఇవ్వచ్చు మనం? హలో. ఉన్నారా? హలో. ఎస్ సాయి. Yes.
యూఆర్ ఆడిబుల్. యా, నేను అసలు మిస్ అయిపోయినా లేదు, అనుకుంటా మీ సైలెంట్ వినిపిస్తుంది, చెప్పండి సార్. లేదు లేదు వినిపిస్తుంది. వినిపిస్తుంది సార్. ఉంది కదా లైన్ లోనే. ఆ, ఆ. వస్తుంది. నమ్. ఇండెక్స్ ఓకే. అడుగుతున్నారా మీరు, ఏ స్పెసిఫిక్ గా నెంబర్ ఇవ్వచ్చు లక్ష్మిని అని? అడిగారు కాబట్టి అవును, లక్ష్మి డైరెక్ట్ గారు అడిగాను నేను. ఓకే. ఆ, ఎవరు మాట్లాడిపోయే లోపలికి ఏంటో అనుకున్నా సడన్ గా. నేను చైతన్య. ఓకే. చైతన్య మీరు చెప్పండి అయితే. నేను దానికి ఏంటి ఇండెక్స్ అడిగారా? జీరో ఇచ్చవచ్చు. 20కి యా అయితే 0, 1, 2, 3. బేసికల్ గా నెంబర్స్ ఇచ్చుకుంటాం మనం. మనం ఓకే. నెంబర్స్ ఇవ్వాలంటే ఏం చేస్తాం నార్మల్ గా? ఇది 1 1 2 పొజిషన్ 3 లో ఉంది, ఇచ్చాం. 1, ఇది 2, 2, 3, 4, 5 5. ఇచ్చాం అంతే కదా. కాకపోతే ఆ, ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ మామూలు జనరల్ గా మనకి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఎలా స్టార్ట్ అవుతుంది అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. 1 నుంచి కాకుండా 0 నుంచి స్టార్ట్ అవుతుంది అని పెట్టుకోండి. 0, 1, 2, 3, 4. పొజిషన్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనం నెంబర్స్ ఇచ్చేటప్పుడు 1 నుంచి ఇచ్చుకుంటాం, కాకపోతే ఇక్కడ ఏంటంటే 0 నుంచి ఇచ్చుకుంటాం. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. 20, 21, 22, 23, 24. ఓకే. నేను ఎక్కడ ఏ బ్రాకెట్స్ తీసుకోవట్లేదండి. ఓకేనా? బ్రాకెట్స్ అనేది కామన్. ఓకే. దీంట్లో ఇండెక్స్ ఇండెక్స్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు మిమ్మల్ని. ఓకేనా? ఇండెక్స్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో ఇప్పుడు మీరు ఇండెక్స్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగినప్పుడు మీ మైండ్ లో ఉండాల్సిన 2 పాయింట్స్. ఇది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ ఫ్రమ్ 0. ఓకే. అండ్ ఎప్పుడు కూడా చూడండి, డైరెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద డైరెక్షన్ హియర్? లెఫ్ట్ టు లెఫ్ట్ టు రైట్ రైట్. డైరెక్షన్. రైట్ డైరెక్షన్. ఓకే, ఆల్వేస్ లెఫ్ట్ టు రైట్ డైరెక్షన్. సో పైన మీరు ఒకవేళ పాజిటివ్స్ తీసుకుంటే పాజిటివ్ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. పాజిటివ్స్ పాజిటివ్ నెంబర్స్ 0, 1, 2, 3, 4 ఉంటుంది. ఓకే. నెగిటివ్స్ తీసుకోవాలంటే రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంది. అండ్ నెగిటివ్ నెంబర్స్ స్టార్ట్ ఫ్రమ్ ఇక్కడ నెగిటివ్స్, బాటమ్ లో నెగిటివ్స్. నెగిటివ్ నెంబర్ స్టార్ట్ ఫ్రమ్ 1, 2, 3, 4, 5. -1, -2, -3, -4, -5. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. నెగిటివ్ లో 0 ఉండదు. నెగిటివ్ లో 0 ఉండదు. ఓకే. సో 0 పాజిటివ్, 0. డైరెక్షన్, వాట్ ఈస్ ద డైరెక్షన్? లెఫ్ట్ టు రైట్. రైట్. లెఫ్ట్ టు రైట్ గుర్తుపెట్టుకోండి. ఇదే గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ టు రైట్ డైరెక్షన్. అండ్ నెగిటివ్ నెగిటివ్ వచ్చేసి రైట్ నుంచి లెఫ్ట్ రైట్ ఉంటుంది, టు అంటే లెఫ్ట్. డైరెక్షన్ కాదు. నో నో నాట్ డైరెక్షన్. నెగిటివ్ వాల్యూస్ రైట్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. రైట్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలని చెప్పాలి అంతే. ఇట్స్ నాట్ డైరెక్షన్. డైరెక్షన్ ఈజ్ ఆల్వేస్ లెఫ్ట్ టు రైట్. ఓకేనా? సో నెగిటివ్ వాల్యూస్ మీరు తీసుకోవాలనుకుంటే ఓకే రైట్ నుంచి తీసుకోవాలి నెగిటివ్ వాల్యూస్. -1, -2, -3. ఓకేనా? సో ఇప్పుడు నాకు 21 నుంచి 23 కావాలనుకోండి. ఓకే. 21 నుంచి 22 కావాలి. సో ఇప్పుడు స్టార్ట్ స్టాప్. ఓకేనా? స్టార్ట్ టు స్టాప్. ఓకే. సో ఇప్పుడు 21 ఎక్కడ స్టార్ట్ అయింది? 1 పాజిటివ్ లో చెప్పండి. 1. 1 ఓకే. 23 దాకా కావాలన్నాను అంతేనా? 23 దాకా కావాలి. సో స్టాప్ ఎక్కడ అవుతుంది అప్పుడు? 3. ఈ 3. సో స్టాప్ 3. సో ఈ స్టాప్ ఎప్పుడు ఆల్వేస్ మీరు పొజిషన్ తీసుకున్న తర్వాత దానికి +1 యాడ్ చేయండి. ఓకేనా? మీకు ఏ పొజిషన్ లో కావాలనుకుంటున్నారో ఆ పొజిషన్ అక్కడి నుంచి +1 యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు దీన్ని చూద్దాం. ఏదైనా తీసుకున్నాను. 21 నుంచి 20, 21, 22, 23, 24, 25, 26. ఓకే. సో ఇప్పుడు నాకు 21 నుంచి 23 కావాలి అంటే ఏజెస్ స్టార్ట్. నేను ఇక్కడ మీరు ఇది కాడ కష్టం అనుకోండి, మీరు సింపుల్ గా చేసుకోండి. స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు పొజిషన్ నెంబర్ 0, 1, 2. నాకు 21 కావాలి కాబట్టి 1. స్టాప్
ఇజ్ ఈక్వల్ టు పొజిషన్ నెంబర్ నాకు 3 కావాలి కాబట్టి 0 1 2 3 3 పొజిషన్. ఓకే, నౌ టేక్ స్టార్ట్ పొజిషన్ ఈజ్ స్టాప్ పొజిషన్ ప్లస్ 1. ఓకే, ప్లస్ 1 రిజల్ట్ ప్రింట్ రిజల్ట్. వచ్చిందా? 21 దగ్గర స్టార్ట్ చేయి, 23 దగ్గర స్టాప్ చేయి. సో ప్లస్ 1 వేసుకున్నాం. ఓకే, ఇది కొంచెం మీకు ఆ, నేను స్మార్ట్ గా రాయట్లేదు, ఎందుకంటే నేను రాసేస్తాను, కానీ మీకు అర్థమైతే తర్వాత మీరు కూడా రాసేసుకుంటారు అది ఏంది అనేసి. ఓకే, నేను ఈజీగా ఉండడానికి స్టార్ట్ ఏంది స్టాప్ ఏంది అని పెట్టాను ఇక్కడ. సో బేసికల్ గా మనకి ఎట్లా రాస్తామంటే ఇదే క్వశ్చన్, స్టార్ట్ వచ్చేసి ఇక్కడ 1 పెడతాడు వాడు, ఇక్కడ వచ్చేసి స్టాప్ పొజిషన్ 23 కాబట్టి 3. 0 1 2 3 4 పెట్టుకుంటాడు అనమాట. ఇట్లా పెడతారు మీకు డైరెక్ట్ గా. ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఇలా పెడితే మీకు అర్థం కాదు, అందుకని చెప్పేసి ఎక్కడ స్టార్ట్ పెట్టుకుంటున్నాం, స్టార్ట్ నెంబర్ నాకు 21 కావాలి కాబట్టి ఇక్కడ ఇది పొజిషన్ తీసుకుంటున్నాం 1. స్టాప్ నాకు ఇక్కడ 23 కావాలి కాబట్టి స్టాప్ నెంబర్ 3 ఇక్కడ పెట్టుకున్నాం. తర్వాత ఎక్స్ట్రా ఏంటంటే ప్లస్ 1 కావాలి కాబట్టి ప్లస్ 1 పెడతాం. నార్మల్గా అయితే ఇట్లా రాస్తారు అనమాట డైరెక్ట్ గా మీకు ఆన్లైన్లో. ఓకే, షార్ట్ కట్. అర్థమవుతుందా? ఎస్ అండి. బట్ ఇక్కడ +1 అనేది అది మ్యాండేటరీగా ఇవ్వాల్సిందేనా? అవును. స్టాప్ +1. ఒకవేళ ఇవ్వకపోతే మనం ఇది కదా మన టార్గెట్ 23, అప్పుడు ఇక్కడ వరకే తీసుకుంటాం చూడండి. ఓకే. సారీ 3. 0 1 2 ఇక్కడ సారీ ఇది ఇది తీసేసాను కదా. ఓకే, ఈ రిజల్ట్ అంటే ఈ రిజల్ట్ వస్తుంది ఇప్పుడు చూడండి. వచ్చిందా? సో ఈ పొజిషన్ స్టార్ట్ ఎక్కడుంది, ఈ పొజిషన్ లో స్టార్ట్ అయింది. 0 1 2 3 ఇక్కడికి ఆఫ్ చేసాం మనం స్టాప్ పొజిషన్. అంటే అప్పుడు ఈ రెండే వస్తుంది, దానికి ముందు ఇది వస్తుంది, ఎంతవరకు వస్తుంది. మనకి ఇది కూడా కావాలంటే ప్లస్ 1 వేయాలి. ఓకే. అందుకే సింపుల్ గా ఉంటుందని చెప్పేసి మీరు స్టార్ట్ తీసుకోండి, మీరు ఇక్కడ స్టాప్ చేస్తున్నారు కాబట్టి ప్లస్ 1 యాడ్ చేసుకుంటే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ కావాలన్నారు కాబట్టి మీకు డేటా వచ్చిందని చెప్తున్నారు అర్థం అవడానికి. ఓకేనా? క్లియరే కదా? అందరు క్లియరే కదా? ఓకే, సో దీన్ని కొంచెం ఇన్డెప్త్ గా డిస్కస్ చేద్దాము. ఇప్పుడు నాకు ఒక నెగ్ ఇప్పుడు ఇదే 21 23 ఏది ఉందో నాకు 21 నుంచి 23 కావాలి, ఒకటి పాజిటివ్ ఉండాలి, స్టార్ట్ వచ్చేసి పాజిటివ్, స్టాప్ వచ్చేసి నెగిటివ్ కావాలి. ఎలా చెప్తారు చెప్పండి? ఒక పాజిటివ్ ఉండాలి, ఒక నెగిటివ్ ఉండాలి. స్టార్ట్ పాజిటివ్ ఉండాలి, స్టాప్ నెగిటివ్ ఉండాలి. 1, ఎలా చేయొచ్చు? 1, -2. 1 కామా -2. 1 అంటే స్టార్ట్ 21 దగ్గర పాజిటివ్, అంటే పాజిటివ్ వాల్యూస్ లో ఇది ఉంది కాబట్టి 1 తీసుకున్నాము. ఓకే, నాకు నెగిటివ్ లో 23 దాకా కావాలండి -2, అంటే -2 తీసుకున్నాం అనుకో, ఇప్పుడు ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ స్టాప్ అవుతుంది, అప్పుడు ఇదే కదా ఇవే వస్తాయి కదా, ఇంతవరకు వస్తాయి కదా. సో -2 అంటే ఇక్కడ నాకు ఇంతవరకు కావాలి, అంటే ఏంది -2 ఉంది. ఓకే, అప్పుడు -2 ఉంటే ఇది నెగిటివ్ లో ఉంది కాబట్టి ఇంకొక -1 యాడ్ చేయి, సారీ +1 యాడ్ చేయి, అప్పుడు ఏమవుతుంది +1. -1 వస్తుంది, అంటే ఇక్కడ దాకా వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ లో కావాలంటే సింపుల్ గా 0 1 1 వచ్చింది. నెగిటివ్ లో కావాలి అంటే నాకు ఇక్కడ దాకా కావాలి కదా, లైక్ 23 దాకా కావాలనుకోండి, -1 -2 -3 ఇది -4, ఇక్కడేముంది మైనస్ సారీ -1 -2 -3 -4. లెట్స్ టేక్ ద -4. సో అందుకే ఇక్కడ +1 పెట్టాను అనుకోండి. ఓకే, కొత్తగా మీరు అడుకున్న టార్గెట్ వచ్చేస్తుంది. వచ్చిందా? Yes. ఓకే, సో ఇది ఇంటర్వ్యూలో మీకు ఎట్లా అడుగుతారు, లైక్ ఇలా ఇస్తాడు మీకు. అప్పుడు వాడు ఎట్లా ఇస్తాడంటే మైనస్ ఇచ్చి ఇక్కడ 1 +1 ఇప్పుడు -3 అంటాడు, ఇట్లా ఇస్తాడు. ఓకే, సో ఇలా ఇచ్చినా ఒకటే, ఇలా తీసుకున్నా ఒకటి. ఇది ఏంటంటే ఒక షార్ట్ కట్ అనమాట. అంటే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు ఈ స్టైల్ ఫాలో అయ్యారంటే మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు. సింపుల్ చూడండి, స్టార్ట్ పెట్టుకున్నాం, స్టాప్ పెట్టుకున్నాం, ఎక్కడి నుంచి కావాలో అక్కడికి.
సో ఇప్పుడు పాజిటివ్లో అయితే పాజిటివ్, నెగిటివ్లో అయితే నెగిటివ్, +1 పెట్టుకున్నాం. సో ఇప్పుడు సింపుల్గా ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు నాకు 22 నుంచి 25 కావాలనుకోండి, 0 1 2 లెట్స్ యాడ్ ద స్టార్ట్ 2 దగ్గర స్టార్ట్ చేయి. నాకు 24 కావాలి, 0 1 2 3 4 లెట్స్ యాడ్ ద 4 అంతే. ఓకే, 21 22 సారీ 0 1 కిందది 2 3 రన్ 4. అయిందండి. ఓకే, అది ఏది కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఓవర్ రైడ్. యా యా. ఓకే, సింపుల్గా ఉంది కదా అది. అది కొన్ని రోజులు అర్థమయ్యేంత వరకు ఇలా చేయండి. వన్స్ మీకు వచ్చిన తర్వాత ఇది లిస్ట్ సేమ్ దీంట్లో టపుల్లో కూడా ఇలాగే ఉంటుంది, సేమ్, దర్ ఇస్ నో డిఫరెన్స్. ఓకే రైట్, కానీ డోంట్ టేక్ ద సెట్, డోంట్ టేక్ ద సెట్. ఓకే, సెట్ ఎందుకు రావట్లేదో నేను చెప్తాను. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం, లైక్ డెప్త్కి వెళ్దాం. ఇది ఓకే కదా, ఇండెక్స్ పొజిషన్స్. ఓకే, మీకు ఇంటర్వ్యూలో ఇంకా అడుగుతారు ఎట్లా అంటే, ఇప్పుడు నేను స్టాప్ తీసేసాను అనుకోండి ఇక్కడ. ఓకే, స్టాప్ తీసేసాను అనుకోండి, ఏమవుతుంది తెలుసా? ఇప్పుడు మన దగ్గర స్టాప్ లేదు. ఓకే, స్టార్ట్ చేయి. ఎక్కడి నుంచి? 2 నుంచి, 0 1 2 నుంచి స్టార్ట్ చేసినామంటే ఈ మొత్తం వచ్చేస్తాయి. కావాలంటే చూడండి. ఓకే, స్టార్ట్ ఉంది, స్టాప్ లేదు. ఓకేనా? అదే ఓకే. ఇప్పుడు నేను స్టాప్ తీసుకుంటా, స్టార్ట్ ఉండదు. స్టాప్ వచ్చేసి ఎక్కడి నుంచి 23 వరకే కావాలనుకోండి నాకు. 0 1 2 3 3 అంటే స్టాప్కి మనకి +1 ఉండాలి కదా. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చి రెండు కొడదాం. చూసారా, స్టాప్ ఇక్కడ వరకే పెట్టుకున్నాను కాబట్టి 20 నుంచి స్టార్ట్ అయింది, 21 22 23 దాకా వచ్చింది. ఓకే, స్టార్ట్ ఉండి స్టాప్ లేకపోతే స్టార్ట్ కాడి నుంచి తీసుకొని మొత్తం తీసుకుంటుంది. స్టాప్ ఉందనుకోండి, దాని ముందు నుంచి తీసుకొని ఎక్కడైతే స్టాప్ పెట్టో అక్కడికి ఆగిపోతుంది. ఓకేనా? సో ఎందుకు చెప్తున్నాము అని మీరు అడిగారు అనుకోండి, దీనికి ఆన్సరు మీకు యాక్చువల్ వర్క్ చేసినప్పుడు మీకు ఇది యూజ్ అవుతుంది. సరే రైట్, ఇప్పుడు కొంచెం డెప్త్కి వెళ్దాం వీటిని అర్థం చేసుకోవడానికి. అది ఇండెక్స్ క్లియర్ అయిన అందరికీ? అది క్లియర్ కదా. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, కొండ గుర్తు పైన పాజిటివ్స్ వేసుకోండి, కింద నెగిటివ్స్ వేసుకోండి, డైరెక్షన్ ఆల్వేస్ లెఫ్ట్ టు రైట్ వేసుకోండి. అంతే, ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే మీకు ఇండెక్స్ లో ఏ క్వశ్చన్ అడిగినా, ఇండెక్స్ రిలేటెడ్ ఆన్లైన్ టెస్ట్లు పెడతారు కదా, దాంట్లో అడిగినా మీరు ఈజీగా హ్యాండిల్ చేసేయచ్చు. ఓకే. స్టార్ట్ టు స్టాప్ లాగా పెట్టుకుంటే. నా ఒకసారి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు అర్థం కాలేదు. ఏది రైట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే ఇవి మనకి వాల్యూస్ అండి. ఓకేనా, ఇవి మన యాక్చువల్ వాల్యూస్. ఓకే. ఓకే, సో వీటిని పాజిటివ్ తీసుకోవాలంటే మనం 0 నుంచి స్టార్ట్ చేస్తాం, 0 1 2 3 టాప్ లో. మనకి నెగిటివ్ లో తీసుకోవాలంటే -1 నుంచి స్టార్ట్ చేస్తాం, అది కూడా ఏంటంటే రైట్ నుంచి లెఫ్ట్ స్టార్ట్ చేస్తాం. ఓకే, అండ్ మన డైరెక్షన్ ఏదైతే ఓకే. ఉందో, మనం ఎప్పుడు కూడా ఈ ఫ్లో యొక్క డైరెక్షన్ ఎప్పుడు కూడా లెఫ్ట్ టు రైట్ కి ఆలోచించాలి మనం. ఓకే, సో ఇప్పుడు నాకు 21 నుంచి 23 దాకా కావాలనుకోండి. ఓకే, సో పాజిటివ్ లో 21 ఉమ్. డైరెక్షన్, ఈ డైరెక్షన్ లో పాజిటివ్ లో 21 ఎక్కడ స్టార్ట్ అయింది? 21 అనేది ఏ పొజిషన్ లో స్టార్ట్ అయింది? 1 1. సో అప్పుడు స్టార్ట్ ఏంటి? 1. స్టార్ట్ 1 అవుతుంది. ఓకే, ఉమ్. ఇప్పుడు ఎక్కడ వరకు తీసుకోవాలనుకుంటున్నారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్ 23 వరకు తీసుకోవాలనుకుంటున్నారు. ఓకేనా, సో దీని 23 యొక్క పొజిషన్ ఉమ్. ఏంటి? 3. 3. స్టాప్ వచ్చేసి 3. సో స్టాప్ కి నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు కూడా +1 యాడ్ చేసుకోండి. అంటే మీకు ఇక్కడ దాకా కావాలి కాబట్టి మీకు ఇది ఇంక్లూడ్ అవ్వాలండి. ఉమ్. ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ టు స్టాప్, ఈ డేటా ఏదైతే ఉందో ఆ డేటాలో నేను ఇక్కడ ఇట్లా ఇచ్చేసి స్టార్ట్ అండ్ స్టాప్ అన్నాం అనుకోండి.
స్టార్ట్ వచ్చేసి 1 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి స్టాప్ వచ్చేసి 3+1 4th పొజిషన్ వరకు స్టాప్ చేయమన్నాం అంటే అప్పుడు ఏం చేస్తుందంటే 21, 22, 23 తీసుకుంటుంది. 24 దగ్గర ఆపేయమన్నాడు కాబట్టి 24 కాదు. సో మనకి 21, 22, 23 వస్తుంది. ఓకేనా? డైరెక్షన్ ఆల్వేస్ ఓకే. ఇలాగే థింక్ చేయాలి. ఇప్పుడు నెగిటివ్ లో చెప్పండి. ఇదే స్టార్ట్ స్టాప్ ని నెగిటివ్ లో చెప్పండి. స్టార్ట్ సేమ్ 21, 22, 23 రావాలి. ఎక్కడ స్టార్ట్ చేయాలి నెగిటివ్ లో అయితే? -2 నుంచి. స్టార్ట్ నాకు 21, 22, 23 కావాలి. నెగిటివ్ లో చెప్పండి. ఎక్కడ స్టార్ట్ చేయాలి నెగిటివ్ లో అయితే? నెగిటివ్ అయితే 23 నుంచి స్టార్ట్ చేయాలన్నారు కదా. -2. నాకు 21 కదా కావాల్సింది. 21, 22, 23 కావాలి. సో నెగిటివ్ లో ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలి? పాజిటివ్ లో 1 అన్నారు కదా. 23 నుంచి స్టార్ట్ కావాలి కదా, రివర్స్ తీసుకోవాలి కదా. ఏది లేదు, నాకు 21, 22, 23 కావాలి. ఉమ్. సో 21, 22, 23 కావాలంటే నెగిటివ్ లో ఏ నెంబర్ దగ్గర స్టార్ట్ అవ్వాలి? ఇండిక్ పొజిషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి నేను నెగిటివ్ లో? -4 నుంచి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 21 ఇది నేను అందుకే నేను చెప్పింది డైరెక్షన్ మీకు నెగిటివ్ లో నెంబర్లు ఉన్నాయనుకోండి, అప్పుడు మన బ్రెయిన్ ఎలా ఉమ్. థింక్ చేస్తుందంటే అరే మనం నెగిటివ్ లో తీసుకోమన్నాడు అని చెప్పేసి మనం నెగిటివ్ లో ఆలోచించాలని చెప్పి ఇటు నుంచి వస్తారు. ఓకేనా? అవును. సో అదే రాంగ్ అనమాట. సో నేను అందుకే చెప్పాను మనం తీసుకునే నెంబర్స్ ఎప్పుడు డైరెక్షన్ ఇదే ఫ్లో ఈ ఫ్లో లోనే ఉండాలి మనం. ఉహు. తర్వాత ఇండెక్స్ పొజిషన్స్ చూసుకోవాలి. సో ఈ ఫ్లోలో ఉన్నప్పుడు మనకి ఇటు నుంచి రాదు, ఇంకా పోయేది ఇటు నుంచే పోతాం. సో ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? -4 దగ్గర. రైట్. ఇప్పుడు స్టాప్ ఎక్కడ స్టాప్ చేయాలి చెప్పండి 23 కావాలంటే? -2 దగ్గర చేయాలి. ఎగ్జాక్ట్లీ -2. స్టాప్ కావాలన్నాను ఉమ్. కాబట్టి +1 యాడ్ చేసుకుంటాం. ఓకేనా? ఉమ్. అంతే. సో ఇక్కడ వరకు వస్తుంది. అప్పుడు 21, 22, 23. ఇప్పుడు ఒక నెగిటివ్ ఒకటి పాజిటివ్ చెప్పండి. స్టార్ట్ వచ్చేసి పాజిటివ్ చెప్పండి. స్టాప్ నెగిటివ్ చెప్పండి ఫాస్ట్ గా. 21, 22, 23 కావాలంటే స్టార్ట్ పాజిటివ్, స్టాప్ నెగిటివ్ కావాలి. 3. స్టార్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి? స్టార్ట్ ఏమో 3. ఎందుకు 3 3. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయమంటావా? 0 to 3 కదా. ఆ, 0 నుంచి స్టార్ట్. నాకు 21, 22, 23 కావాలి. 1 నుంచి స్టార్ట్. 1 పాజిటివ్ నెంబర్ 1 ఏంది? 1. 1. స్టాప్ ఎక్కడ? స్టాప్ నెగిటివ్ లో చెప్పండి. స్టాప్ మీరు అడిగేది. ఉమ్, -2. అంతే. -2, -2 అండ్ ఎక్స్ట్రా +1 యాడ్ చేస్తాం. ఇది +1 ఉంచుకోండి. అంటే స్టాప్ దగ్గర +1 యాడ్ చేయాలి, స్టార్ట్ ఉమ్, దగ్గర యాడ్ చేయకూడదండి. అంతే అంతే. సరే. ఓకేనా? సో ఉమ్. డైరెక్షన్ ఎప్పుడు కూడా లెఫ్ట్ టు రైట్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, మైండ్ లో ఫిక్స్ అయిపోండి. నేను ఎప్పుడు మన బ్రెయిన్ నెగిటివ్ కొట్టలాగానే అందరూ ఏం చేస్తారంటే ఇటు నుంచి ఆలోచించడం వల్ల ఓకే నేను అట్లనే థింక్ అట్లాగే చేశాను. వెళ్ళిపోయి నాకు తెలుసు అలాగే వెళ్ళిపోయింది. అలా ఉండదు. ఎప్పుడు ఈ డైరెక్షన్ లోనే ఉండాలి. ఆ నెంబర్స్ పొజిషన్స్ అలాగే ఉంటాయి. ఓకే రైట్. వెళ్ళిపోదాం మనం నెక్స్ట్. ఓకే. సో ఇప్పుడు మనము లిస్ట్ తీసాము. ఓకే, సెట్ తీసుకున్నాము. సారీ, నిప్పులు తీసుకున్నాము, అలాగే సెట్ తీసుకున్నాము. ఓకేనా? అయితే ఈ రెండింటిని ఒక గ్రూప్ చేయండి. మళ్ళీ ఇది సపరేట్ చేయండి. వీటి మూటి యొక్క పర్పస్ ఏంటి? టేక్ మోర్ దెన్ 1 ఎలిమెంట్. ఓకే. అయితే ఈ రెండింటిని ఒక గ్రూప్ చేయండి. ఇది ఒక గ్రూప్ చేయండి. ఎందుకు? క్వశ్చన్ మార్క్. ఎందుకు వేసాడంటే దిస్ టు ఫాలో ద ఇండెక్స్ పొజిషన్స్. మనం ఏదైతే ఎలిమెంట్ తీసుకున్నామో ఆ ఎలిమెంట్ స్ట్రక్చర్ నే ఫాలో అవుతుంది. ఓకే, మనం తీసుకున్న డేటా ఎట్లా అవుతుందో అదే ఫాలో అవుతుంది. కానీ దీనికి ఇండెక్స్ ని ఫాలో అవ్వదు. ఇది ఇండెక్స్ ని ఫాలో అవ్వదు. కావాలంటే చూపిస్తాను చూడండి. ఇప్పుడు తీసుకుందాం. ఇది వచ్చేసి లిస్ట్ అనుకోండి. ఇది వచ్చేసి సెట్ అనుకోండి. ఇది వచ్చేసి టపుల్ అనుకోండి. సో లిస్ట్కి వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి. ఓకే.
అండ్ సెట్కి వచ్చేసి ఓపెన్ బ్రాకెట్స్ సారీ సారీ కపుల్ కపుల్కి వచ్చేసి ఓపెన్ బ్రాకెట్స్ ఉంటాయి. సెట్కి వచ్చేసి కర్లీ బ్రాసెస్ ఉంటాయి, అంటే మిసల్ బ్రాకెట్లు అంటాం తెలుగులో. సో ఇప్పుడు నేను వీటి రిలీవ్ చేస్తా. ప్రింట్ లిస్ట్ లిస్ట్ పేజెస్ నెక్స్ట్ ప్రింట్ కపుల్ సారీ కపుల్ కపుల్ లీజెస్ ప్రింట్ సెట్ సెట్. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చి రన్ చేస్తున్నా. ఒక్క నిమిషం. ఇలా అయితే కుదరదు ఇది. ఉమ్. ఏమైనా అబ్జర్వ్ చేశారు దీంట్లో? ఇక్కడ సెట్స్ లో ఇక్కడ సీక్వెన్స్ నంబర్ లేదు. 20, 21, 23, 24, 22 వచ్చింది మళ్ళీ. సో యా, ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనం ఏదైతే ఆర్డర్ తీసుకున్నామో, ఓకే, అదే ఆర్డర్ లిస్ట్లో వచ్చింది, ఓకే, కపుల్లో వచ్చింది, ఓకేనా? కానీ సెట్లో గమనించండి, మనం తీసుకున్న ఆర్డర్ ఇది 20, 21, 23, 24, 22, 25, 26. ఇక్కడ వచ్చిన ఆర్డర్ ఏంటి? ఆర్డర్ చేంజ్ అయిందా, చేంజ్ అవ్వలేదా? అయింది. ఓకే, సో ఇప్పుడు కొంచెం డీప్గా ఆలోచించండి. ఓకే, డీప్గా ఆలోచించి మీరు ఒక ఆర్డర్ను ఫాలో అవుతూ డేటాను తీసుకోవాలనుకుంటే మీకు సెట్ అనేది సూటబుల్ అవుతుందా? ఎస్, సీక్వెన్స్ ఫాలో చేయాలంటే సెట్ యూజ్ అవుతుంది. సీక్వెన్స్ని ఫాలో అవ్వాలి అంటే తీసుకున్న ఆర్డర్ని యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉండి మనము ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ఉంటే లైక్ ఒక ఆర్డర్ని ఫాలో అవుతున్నప్పుడు మనకి సెట్ డేటా అనేది సూటబుల్ అవుతుందా? నా క్వశ్చన్. లక్ష్మి గారు లేదండి. మీరు చెప్పండి. లక్ష్మి గారు మీరు చెప్పండి. మీరు ఒక ఆర్డర్ను ఫాలో అవ్వాలని చెప్పేసి అనుకున్నారు డేటాని, ఓకేనా? సో ఒక ఆర్డర్ను ఫాలో అవ్వాలని తీసుకున్నప్పుడు డేటాని సెట్ డేటా అనేది సూటబుల్ అవుతుంది మీకు? ఉం? అవుతుందా? ఒకసారి డీప్గా ఆలోచించండి. నేనేమంటున్నాను? లక్ష్మి గారు లేనట్టున్నారు. ఓకే, ఉన్నానండి, ఉన్నాను. అది మీరు మాట్లాడండి. మీరు మాట్లాడబోతే నాకు అసలు తెలియదంటే వదిలేసేయండి. తెలియదంటే కన్ఫ్యూజన్ తెలియదని చెప్పేసాను. అవుతుంది, అందుకనే నేను మాట్లాడలేకపోతున్నా. తెలియకపోతే తెలియదని చెప్పేసండి, ఓకేనా? ఉమ్, సో నేనేమంటున్నానంటే మీరు ఒక ఆర్డర్ ఫాలో అవ్వాలి అంటే ఇప్పుడు ఒక రోల్లో పెట్టారు అందరినీ, ఆ రోలోనే ఉమ్, ఉండాలి అందరూ డేటా ఉమ్, తీసుకునేటప్పుడు. సో ఇలాంటి ఒక ఉమ్. సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు సెట్ అనేది సూటబుల్ అవుతుందా కాదా? అవుతుంది. అవుతుంది. ఎలా అవుతుంది చెప్పండి? ఇప్పుడు నేను ఈ ఆర్డర్ తీసుకున్నా, నాకు ఈ ఆర్డరే ఉండాలి, డేటా చేంజ్ ఉమ్, అవ్వకూడదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది తీసుకున్నానా, ఇప్పుడు సేమ్ ఉందా లేకపోతే మారిందా మీరే చెప్పండి, పైన దానికి కింద దానికి. పైన ఉన్నాయి ఆర్డర్ గా, కింద లేదు కదా అది మొత్తం. ఆ, అప్పుడు ఎగ్జాక్ట్లీ అప్పుడు ఒక ఆర్డర్ని మీరు ఫాలో అవ్వాలంటే ఒక క్యూ పద్ధతిని మీరు పాటించాలంటే సెట్ డేటా సూటబుల్ అవుతుందా? చెప్పండి, సూటబుల్ అవుతుందా? అవుతుంది. ఉం? ఒక క్యూ పద్ధతిని పాటించాలనుకుంటున్నారు మీరు. అవును, అలా- అవ్వాలి కదా సెట్. ఉం. కానీ ఇక్కడ అవుతుంది అది? ఏమో తెలియదు నాకు అది. మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఇది ఇది మనం తీసుకున్న క్యూ, ఓకేనా? ఉమ్. ఇక్కడ ఈ క్యూలో మనం పెట్టిన ఏదైతే క్యూ ఉందో అది ఇక్కడ ఉందా? పైన లేదు, కింద ఏమో వచ్చింది కదా 25, 26. నో, మళ్ళీ థింక్ చేస్తున్నారు మీరు. ఎట్లా అంటే నేను 20, 21, 23 అంటే తీసుకున్నాను లాస్ట్ కదా అని 2 చెప్పి నెంబర్స్ సేమ్ వచ్చినాయి రిపీట్, ఇక్కడ మధ్యలో డిఫరెంట్ గా వచ్చింది కదా. నేను అడుగుతున్న క్వశ్చన్ ఒకటే. నేను ఈ ఆర్డర్ లో పెట్టా డేటాని, ఇదే ఉమ్. ఆర్డర్ లో ఇక్కడ వచ్చిందా రాలేదా? రాలేదు, లాస్ట్ 2 రాలేదు. వచ్చినాయి మధ్యలో. రాలేదు. ఓకే, రాలేదు. లాస్ట్ 2 పక్కన వదిలేసింది.
నేను ఏదైతే రాదు. యాజ్ గా తీసుకున్నానో అది ఇక్కడ చేంజ్ అయింది అంతే కదా. ఉమ్. సో నేను తీసుకున్న ఆర్డర్ చేంజ్ అయిపోయింది. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ మీకు వచ్చినప్పుడు దీంట్లో ఇండెక్స్ పనిచేస్తుందా? అంటే ఈ పొజిషన్ లో 23 ఈ పొజిషన్ లో ఉన్నాడు, ఓకేనా. 23 ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఏమైంది, 23 మారిపోయింది. ఇప్పుడు మీరు పొజిషన్ బేస్ చేసుకుని డేటా కానీ గెట్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్పెక్టెడ్ డేటా వచ్చిద్దా? నెక్స్ట్ డేటానా? ఎక్స్పెక్టెడ్ డేటా ఈ పొజిషన్ లో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ ఎక్స్పెక్టెడ్ డేటా వచ్చిద్దా? ఆలోచించండి, ఏం కాదు, ఏం పర్లేదు, థింక్ చేయండి. నేను ఈ పొజిషన్ లో ఏదైతే నేను తీసుకున్నానో ఆ ఎక్స్పెక్టెడ్ డేటా వచ్చిద్దా? ఎవరైనా చెప్పగలుగుతారా? రాదండి. రాదు. సో ఎక్స్పెక్టెడ్ డేటా రాదు, ఎందుకు అంటే క్యూ చేంజ్ అయిపోతుంది. మీరు రన్ చేయండి, మీరు రన్ చేసిన ప్రతిసారి ఈ క్యూ అనేది చేంజ్ అవుతుంది. మళ్ళీ చూడండి, మళ్ళీ మారిపోయింది. ఓకే, ఇక్కడ టెక్స్ట్ లేదు కాబట్టి అది సార్టింగ్ పెట్టేస్తా ఉంది. నేను ఒక పని చేస్తా, ఉమ్. మధ్యలో ఏ పెడతా, చూసారా ఏ తీసుకొచ్చి ఏడు పెట్టేసింది. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ ఏడకి వచ్చింది, మళ్ళీ ఎవ్రీ టైం చేంజ్ అవుతూనే ఉంటది. ఎవ్రీ టైం చేంజ్ అవుతుంటది. సో ఎవ్రీ టైం చేంజ్ అవుతుంది కాబట్టి యూ కెనాట్ ఎక్స్పెక్ట్, ఓకేనా. అదే నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నా మెయిన్ పాయింట్. సో ఎప్పుడైతే మీరు ఒక క్యూ పద్ధతిని పాటించి డేటా తీసుకోవాలనుకుంటున్నారో, సో ఆ సిచ్యువేషన్ లో అందుకే నేను ఇప్పుడు ఈ మూడు వచ్చేసి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ టు టేక్ మోర్ దెన్ వన్ ఎలిమెంట్ అనే కదా మూడిటి యొక్క పర్పస్. అండ్ వీటి ఉమ్. మూడిట్లో మళ్ళీ గ్రూప్ చేశాను ఏమని, ఈ రెండింటిని సీక్వెన్స్ అని. ఒక కేటగిరీలో ఈ దీన్ని సపరేట్ చేసినాను. ఎందుకంటే దిస్ టు ఫాలో ద ఇండెక్స్, ఓకే. ఈ రెండు ఇండెక్స్ ఫాలో అవుతుంది, ఇది ఫాలో అవట్లా అంటే ఇది క్యూ పద్ధతిలో మనకి పనికిరాదు ఇది, ఓకేనా. ఇది మన క్యూ పద్ధతికి పనికిరాదు ఇది, ఈ డేటా. అంటే ఒకవేళ మీరు ఆర్డర్ ఫాలో అవ్వాలనుకుంటే ఇది పనికిరాదు. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటికి వస్తాం మళ్ళీ. అయితే అగైన్ మీ తేడా అయితే తెలిసింది కదా, ఆల్ Yes. క్లియర్ కదా అందరికి. అయితే మళ్ళీ ఈ రెండు ఆర్డర్ని ఫాలో అవుతున్నాయి కదా, అయితే ఒకటే తీసుకోవచ్చు కదా, మళ్ళీ రెండు ఎందుకు ఇంట్రొడ్యూస్ చేస్తారు? ఉంటే లిస్ట్ తీసుకో, లేదంటే టప్పులు తీసుకో అని అన్నారు అనుకోండి, ఆ డౌట్ రావాలిగా మీకు, అంతే కదా, ఆ డౌట్ రావాలి మీకు. ఇప్పుడు దీంట్లో మోర్ దెన్ వన్ ఎలిమెంట్ తీసుకుంటున్నాం, దీంట్లో మోర్ దెన్ వన్ ఎలిమెంట్ తీసుకున్నాం, ఇది ఇండెక్స్ పొజిషన్ ని ఫాలో అవుతుంది, ఇది ఆర్డర్ పొజిషన్ ని ఫాలో అవుతుంది. మరి ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? సింపుల్, చెప్పండి ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్. ఇది టెక్స్ట్ కూడా తీసుకుంటది, ఇది టపుల్. అది ఇది తీసుకుంటది. ఓకే. మోర్ దెన్ వన్ ఎలిమెంట్ అన్న అది టెస్టా న్యూమరికల్ డేటా అది ఇష్టం, దాని ఇష్టం ఏదైనా తీసుకుంటది అది. ఓకే. ఫ్లోట్ ఏదైనా వచ్చినప్పుడు లైక్ ఇట్ విల్ హ్యాండిల్ అనుకుంటా. ఓకే సరే, నేను చెప్తాను చూడండి. ఈ రెండింటికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, మనకు కొన్ని సిచ్యువేషన్ లో డేటాని ఎడిట్ చేయాల్సి వస్తున్న సిచ్యువేషన్ ఉంటుంది, డేటాని ఎడిట్ చేయకూడదు, ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్డ్ డేటా, ఎడిట్ డేటా అని ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండింటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒకదాన్ని ఎడిట్ పర్పస్ కోసం డెవలప్ చేశారు, ఒకదాన్ని ఫిక్స్ పర్పస్ కోసం డెవలప్ చేశారు. అంటే ఒక్కసారి నువ్వు ఈ డేటాని తీసుకున్నావు అంటే యూ కెనాట్ మాడిఫై దిస్ డేటా. అదే ఓకే. దీంట్లో అనుకోండి యూ కెన్ మాడిఫై ద డేటా. సో చూడండి ఇప్పుడు, సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఓకే, నేను దీంట్లో చూపిస్తాను. సో ఇది ఇది 0 పొజిషన్ కదా, ఇది 1 పొజిషన్ కదా. సో ఇప్పుడు నేను లిస్ట్ పేజ్ 1 పొజిషన్ లో, ఓకే, సాయిరావ్ అని పెడతా ఆ పొజిషన్ లో. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్టర్ లిస్ట్, ఓకే, లిస్ట్ పేజ్. ఇక్కడ మళ్ళీ ప్రింట్ చేసిన ప్రింట్ బిఫోర్, అంటే ఎడిట్ చేయకముందు, బిఫోర్ ఎడిటింగ్ లిస్ట్ పేజ్, ఓకే. సో ఇప్పుడు రన్ చేస్తున్నాను, ఇది కామెంట్లో పెట్టేద్దాం. చెప్పండి చూడండి ఇప్పుడు డేటా ఎడిట్ అయిందా లేదా? ఇది డేటా, ఒరిజినల్ డేటా, ఓకే. 1 పొజిషన్ Yes. అంటే ఈ పొజిషన్ లో 21 తీసేసి సాయిరామ్ పెట్టాం కింద. Yes.
ఓకే. ఎస్. సో ఇది వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ లిస్ట్ ఏంటంటే డిజైన్ కోసం డెవలప్ చేశారు, సారీ ఎడిటింగ్ కోసం డెవలప్ చేసినారు. అంటే సీక్వెన్షియల్ డేటా ఉండాలి, ఓకే, ఆర్డర్ని ఫాలో అవ్వాలి అండ్ డేటాని ఎడిట్ చేసుకోవాలి. ఓకేనా. నా కమ్ టు హియర్. సో ఇప్పుడు నేను ఇవి కామెంట్లో పెట్టుద్దాం. ఓకే. సో ఇప్పుడు టపుల్స్, సేమ్ టపుల్ తీసుకుందాం. టపుల్ బిఫోర్ టపుల్. సో ఇక్కడ నేను టపుల్స్ లో సేమ్ వన్ పొజిషన్ లో ఇక్కడ సాయిరామ్ అని తీసుకుంటున్నాను అండ్ ప్రింట్ ఆఫ్టర్. మీరు ఏమైనా గమనించారా? కపుల్స్ కపుల్ ఏజెస్ ఏమైనా గమనించారా? ఒకటి హైలైట్ అయింది చూడండి, ఈ పైచాము. కపుల్ ఏజెస్. ఏంటి పార్టిసిపెంట్స్ ముగ్గురే ఉన్నారు, గోపి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారా? ఓకే, రైట్. ఏముంది ఇక్కడ? లైన్ నెంబర్ 20 హైలైట్ అయింది. హైలైట్ కపుల్ అయింది. ఏజెస్ అయింది. యా. సో ఎందుకు హైలైట్ అయిందంటే పైచాము పైచామ్ నోస్, పైచామ్కి తెలుసు టపుల్ అనే దాన్ని ఎడిట్ చేయలేము అనేసి, ఆ టపుల్ డేటాని. అందుకే అది వార్నింగ్ ఇచ్చేసింది. మొన్న ఇటు బల్బ్ చూడండి, వార్నింగ్ ఇక్కడ. దాని మీద మోసుకొని హోవర్ చేస్తే టపుల్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. ఓకే. సో ఇప్పుడు ఓకే. ఫోర్స్ఫుల్ గా రన్ చేసాం అనుకోండి మనం, ఏమైంది? ఎర్రర్ త్రో చేసింది. అంటే నువ్వు ఈ డేటాని జస్ట్ ఫిక్స్ చేసుకుంటావు, తీసుకోగలుగుతావు, కానీ ఆ డేటాని మోడిఫై చేయలేవు నువ్వు. క్లారిటీగా లక్ష్మి గారు అర్థమైందా మీకు? అర్థమైంది. ఓకే, రైట్. అయితే ఇప్పుడు అంత బాగానే ఉంది. మరి ఇది ఎందుకు డెవలప్ చేసినట్టు? ఇంకా వీటికి బాగానే ఉంది. ఇదేంది? ఇండెక్స్ అంటే ఆర్డర్ను ఫాలో అవుతున్నాయి. ఓకే. మోర్ దెన్ వన్ ఎలిమెంట్ తీసుకుంటున్నాం. అండ్ ఎడిట్ లిస్ట్ వచ్చేసి డేటాని ఎడిట్ చేసుకోవడానికి డిజైన్ చేశారు. టపుల్ వచ్చేసి డేటాని ఫిక్స్ చేసుకోవడానికి డిజైన్ చేశారు. బట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ సెట్ దెన్? ఓకే, దీంట్లో కూడా మోర్ దెన్ వన్ ఎలిమెంట్ తీసుకోవచ్చు, బట్ ఇట్ షుడ్ నాట్ ఫాలో ద ఆర్డర్. కానీ దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే, సో ఇప్పుడు దీంట్లో లిస్ట్ లో చూడండి, నేను ప్రింట్ లిస్ట్ తీసుకుంటాను. సో లిస్ట్ లో 26 తీసుకున్నా. ఓకే. టపుల్లో కూడా 26 తీసుకున్నా. ఓకేనా. సెట్ లో కూడా నేను 26 తీసుకుంటున్నాను. అంటే ఏంది దాని మీనింగ్ ఏంటి? 26 తీసుకుంటే చెప్తారా? 26 అంటే ఏంటి దాని మీనింగ్? ఏంటి అంటే డూప్లికేట్. డూప్లికేట్స్. డూప్లికేట్ తీసుకున్నా, దీంట్లో డూప్లికేట్ తీసుకున్నా, దీంట్లో డూప్లికేట్ తీసుకున్నా, దీంట్లో డూప్లికేట్ తీసుకున్నా. పైచామ్ చేశారా? ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసింది. ఏందని ఇక్కడ హైలైట్ అయింది చూడండి. దాని మీద హోల్డ్ చేస్తే ఏమంటుంది? చేంజ్ ఆర్ రిమూవ్ డూప్లికేట్స్ ఆఫ్ దిస్ కీ. ఓకే. సో ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, చూడండి ఇక్కడ 26 దీంట్లో వచ్చినాయి, అవునా? 26 దీంట్లో వచ్చింది. అంటే దీంట్లో 26 ఎన్నిసార్లు ఉంది చూడండి. వన్ టైం. సో నా చెప్పండి ఇప్పుడు. డూప్లికేట్స్ రిమూవ్ చేయడానికి సెట్స్ యూస్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. సో ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ద డూప్లికేట్స్ యూ హ్యావ్ టు యూజ్ ద సెట్. సెట్ ఏంది? డూప్లికేట్స్ ని అలో చెయ్యదు అని అర్థం. చాలా డిపెండ్స్ ఆన్ కీ కదండి. కీ బేస్ అవును, చేసుకొని. డిపెండ్స్ ఆన్ ద వాల్యూ. ఓకే. సో ఇప్పుడు మీ యొక్క డిజైన్ ఎలా ఉండాలి? ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ వస్తే, ఓకే, ఒక రిక్వైర్మెంట్, ఒక టెస్ట్ చూద్దాము. బట్ సెట్స్ కూడా మాడిఫై చేయను కాదు కదండి. అంటే మ్యానిపులేట్ చేయను కాదు కదా డేటా. ఓకే, నేను ఓకే చెప్తాను. సో సింపుల్ గా ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నాను అనుకుందాం. ఓకేనా. ఇది క్వశ్చన్ మీకు. యు ఆర్ బిల్డింగ్ ఏ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అండ్ వాంట్ టు స్టోర్ ఓన్లీ ఏమన్నాడు? యూనిక్ వర్డ్స్. సో యూజ్డ్ బై యూజర్స్. సో ఏం వాడతాం? యూనిక్ అన్నాడంటే సెట్స్. నిన్న ఆన్సర్ కూడా ఉందా? ఆన్సర్ ఉంది. ఒక్క నిమిషం. డేటా ఆపరేటర్స్
సెలక్షన్ టెస్ట్. ఓకే, ఇది చేద్దాం. లక్ష్మి గారు ఉన్నారా మీరు? ఓకే, ఇప్పుడు మీకు ఒక సింపుల్ క్వశ్చన్ అండి. ఓకే, స్టోర్స్ యూజర్ నేమ్, ఈమెయిల్ అండ్ ఏజ్ ఇన్ ఏ వే టీచ్. ఓకే, ఇది లేబుల్ ఇంకా మనం చెప్పలేదు. ట్రాక్ టెంపరేచర్ రీడింగ్స్ టేకెన్ ఎవ్రీ అవర్ డ్యూరింగ్ ద డే. ఓకే, సో దీనికి ఏ టైప్ ఆఫ్ డేటా తీసుకుంటారు చెప్పండి. లోతుగా ఆలోచించండి. చూడండి, డేటా టైప్స్ అనేది చూడడానికి చాలా సింపుల్ ఉంటుంది. చాలా మంది ఏంటంటే ఇదేందబ్బా ఇది నేర్పిస్తున్న డేటా టైప్స్ అంటారు. ఓకే, ఇప్పుడు మీకు అంత సింపుల్ గా డేటా టైప్స్ మీకు అనిపిస్తే దీనికి ఆన్సర్ చెప్పండి. యాజ్ ఏ డెవలపర్ గా ఏ టైప్ ఆఫ్ డేటాని మీరు ఏ టైప్ ఆఫ్ డేటాని సెలెక్ట్ చేసుకుంటారు? ఇద్దరు మీ ఇద్దరు ఎవరైనా చెప్పండి. థింక్ బిగ్. సో ట్రాక్ టెంపరేచర్ రీడింగ్స్ టేకెన్ ఎవ్రీ అవర్ డ్యూరింగ్ దట్ డే. ఎవ్రీ అవర్ టెంపరేచర్ రీడింగ్స్ ని యాడ్ చేస్తూ ఉండాలి. థింక్ బిగ్. ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఏ టైప్ ఆఫ్ డేటాని మీరు సెలెక్ట్ చేసుకుంటారు? గోపి గారు మీరు ఆలోచించి చెప్పగలుగుతారా? టప్పులు. ఓకే, నెక్స్ట్ లక్ష్మి గారు మీరు చెప్పండి, ఆలోచించి చెప్పండి. ఎందుకు అనిపించింది మీకు టప్పులు అని చెప్పండి. సెట్ చెప్పండి ఎందుకు అనిపించింది. ఫస్ట్ గోపినాథ్, మీకు ఎందుకు అనిపించింది టప్పుల్ టప్పులు తీసుకు? ఓకే. యాక్చువల్లీ అది వాల్యూస్ చేంజ్ అవ్వదు. సో మనకి టెంపరేచర్ రీడింగ్స్ అనేది సేమ్ గా ఉండాలి. వీ కెన్ నాట్ మ్యానిపులేట్ ద డేటా. సో అది ఒకటి రీజన్. దాని తర్వాత వచ్చి లైక్ ఇట్ విల్ టెంపరేచర్ రీడింగ్స్ అంటే లైక్ ఇట్ విల్ బి ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ బోత్ ఇప్పుడు నంబర్ అండ్ టెక్స్ట్. ఓకే ఓకే, సో ఇప్పుడు తప్పులేంటి, వాల్యూ చేంజ్ అవ్వకూడదు అని దాని మీనింగ్. కానీ ఇక్కడ నువ్వు ఎవ్రీ 1 అవర్ కి నువ్వు రీడింగ్ తీసుకోవాలి కదా. ఇప్పుడు రీడింగ్ తీసుకుంటున్నావు అంటే డేటా అప్డేట్ అవుతుంది, డేటా యాడ్ చేస్తున్నావు కదా. ఇప్పుడు నువ్వు టపుల్ తీసుకున్నావు అనుకో, డేటా ఎలా యాడ్ చేయగలుగుతుంది దానికి? టపుల్ డేటాకి మనం యాడ్ చేయలేం కదా. మరి టపుల్ తీసుకుంటే నువ్వు డేటాని ఎలా యాడ్ చేయగలుగుతా? Like మీరు అవ్వదు. మీరు చెప్పండి లక్ష్మి గారు, మీరు సెట్ అన్నారు కదా, సెట్ ఎందుకు తీసుకుంటున్నారు? అసలు సెట్ అంటే ప్రతి అసలు సెట్ డూప్లికేట్ వాల్యూస్ అనేది ఉండవు కదా, మనం కరెక్ట్ గా చూసి అవునా? ఓకే, ఇప్పుడు ఇప్పుడు 9 o'clock కి టెంపరేచర్ 98 వచ్చింది. 10 o'clock కి టెంపరేచర్ 98 వచ్చింది. 11 కి టెంపరేచర్ 98 వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు నువ్వు సెట్ తీసుకుంటే అది మూడింటిని లేపేస్తుంది, ఒకటే తీసుకుంటది. సో ఇప్పుడు ఒకటే తీసుకుంటది. ఇప్పుడు 10 o'clock కి ఏ టెంపరేచర్ వచ్చిందని ఎలా చెప్తావు నువ్వు? 11 కి ఏ టెంపరేచర్ వచ్చిందని ఎలా చెప్తారు మీరు? మిస్ అవుతుంది. తీసేసింది, డూప్లికేట్ తీసేసింది. ఇప్పుడు 9 o'clock కి 10 కి 11 కి టెంపరేచర్ సేమ్ వచ్చింది. ఓకే, అది డూప్లికేట్ తీసేసింది. ఇప్పుడు 10 కి 11 కి నీకు ఎట్లా వచ్చింది? లైక్ టెంపరేచర్ ఏం టెంపరేచర్ వచ్చిందంటే ఎలా చెప్తా? అండ్ ఇంకోటి, సెట్ అనేది ఆర్డర్ ఫాలో అవ్వదు. ఓకే, ఇప్పుడు 9, 10, 11 అది 11, 10, 9 ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఓకే, సో ఇప్పుడు సెట్ చెప్పండి అనేది ఇంకా. ఆప్షనే కాదు. ఉమ్? సెట్ అనేది ఆప్షనే కాదు. అది ఎగ్జాక్ట్ సెట్ అనేది అసలు ఆప్షనే కాదు ఈ ఏరియాలో. టపుల్ అనేది కూడా ఆప్షనే కాదు. ఎందుకంటే కాదు. టపుల్ అనేది స్టాటిక్, ఒక్కసారి తీసుకుంటే ఫిక్స్, దాన్ని ఏం చేయలేం మనం. మనకి ఎవ్రీ 1 అవర్ రికార్డ్ డేటాని యాడ్ చేయాలి. అసలు టపుల్ సూటబుల్ కాదు, తీసి పడేయాలి దాన్ని. సెట్ అనేది అసలు ఆర్డర్నే ఫాలో అవ్వదు, అది తీసేయాలి. ఇంకొన్నాయి మనకి ఏంటి? లిస్ట్, డిక్షనరీ. డిక్షనరీ. లిస్ట్ కున్న ప్రాపర్టీ ఏంటి? డేటా సీక్వెన్స్ ఆర్డర్ ఫాలో అవుతుంది, డూప్లికేట్ డేటాని తీసుకుంటుంది, డేటాని అప్డేట్ చేస్తుంది. బెస్ట్ ఆప్షన్ ఏంది? లిస్టే కదా. లిస్ట్. ఎగ్జాక్ట్లీ.
సో అందుకే చాలా మంది ఏంటంటే ఆ డేటా టైప్స్ ఏముందిలే బొంగు అనుకుంటారు. మామూలుగా చంద్రకి చెప్తున్నాను. సో ఇట్లాంటి ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఆలోచించే విధానం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సరే దీనికి చెప్పండి. ఓకే. స్టోర్ ద స్టోర్ లాటిట్యూడ్ అండ్ సో లాంగిట్యూడ్ ఆఫ్ ఎ సిటీ దట్ షుడ్ నాట్ చేంజ్ అన్నాడు. ఆలోచించండి తప్పులు దానికి. ఉం? తప్పులండి. ఎందుకు డబ్బులు? దట్ షుడ్ నాట్ చేంజ్. దట్ షుడ్ నాట్ చేంజ్ ఎందుకు చెప్పండి. మామూలుగా చెప్పండి. మామూలుగా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి నాకు. కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి నాకు. అంటే అది వచ్చిన వాల్యూ అలానే ఉండాలా? వి షుడ్ నాట్ చేంజ్. ఓకే. వాల్యూ సో చేంజ్ మీ కాకూడదు అన్నట్టు. వాల్యుయేషన్ మీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉండాలంటే ఒక లొకేషన్ కి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనేది కామన్ గా ఉంటుంది. ఓకే. సో దాన్ని ఫిక్స్డ్, అక్కడ మనం ఎటువంటి చేంజెస్ చేయకూడదు. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనము కపుల్ డేటాని యూజ్ చేయాలి అని అర్థం. అంతే కదా. ఇప్పుడు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లో ఏ చిన్న చేంజ్ చేసినా నీకు లొకేషన్ మారిపోతుంది. సో నువ్వు లొకేషన్ ఫిక్స్ చేయాలంటే నువ్వు టప్పుల్లోనే తీసుకోవాలి డేటాని. ఓకేనా. నా కలెక్ట్ ఏ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్ నేమ్స్ ఇన్ ద ఆర్డర్ దే రిజిస్టర్డ్ ఫర్ ఏ కోర్స్. ఇది చెప్పండి. కొంచెం హార్డ్గా ఉందా? డేటా టైప్స్ సింపుల్ గానే ఉంటాయి. ఆ లిస్ట్ డబుల్ డిక్షనరీ. Select the list of student names for a course. సరే మీకు ఓకే లిస్ట్ పని చేస్తాను. లిస్ట్ ఎందుకు లిస్ట్? లక్ష్మి గారు చెప్పండి ఎందుకు లిస్ట్? లిస్ట్ ఎందుకు? లిస్ట్ ఆర్డర్ గా వస్తాయి కదా. ఆర్డరు నెక్స్ట్ ఆర్డర్ ఫాలో అవుతుంది. ఓకే. రిజిస్టర్ చేసే కోర్సు అవన్నీ చేంజ్ అవుతానే ఉంటది కదా. రైట్ అంతే. సో ఇప్పుడు స్టూడెంట్స్ ని తీసుకోమన్నారు. కొత్త స్టూడెంట్ వచ్చినప్పుడల్లా యాడ్ అవుతూ ఉండాలి. యాడ్ అవుతూ ఉండాలి. అండ్ ఎవరైతే లేటెస్ట్ గా వచ్చారో వాళ్ళకి ఆర్డర్ ఫాలో అవుతూ ఉండాలి. అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ ఆర్డర్, సెకండ్ కమ్ సెకండ్ అట్లాగనమాట. సో ఈ సిచ్యువేషన్ లో మనకి లిస్ట్ అనేది ఉపయోగపడుతుంది. బాకీ యూనిక్ సెట్ ఆఫ్ ట్యాగ్స్ యూజ్డ్ ఇన్ బ్లాక్ పోస్ట్ వితౌట్ డూప్లికేట్స్. ఇక్కడ చెప్పండి. సెట్ అంతే. సో డూప్లికేట్స్ వద్దన్నాడు. సో డూప్లికేట్ ఆర్డర్ తో ఇక్కడ సంబంధం లే. వాడు ఆర్డర్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఆలోచించాలి మనం. ఆర్డర్ తో సంబంధం లే, డూప్లికేట్స్ వద్దన్నాడు. అప్పుడు మనకు కావాల్సింది ఏంది ఇంకా? సెట్. సెట్ వాడతాం. ఓకే. జస్ట్ లేబుల్ అన్నాడంటే ఒక డిక్షనరీ వచ్చేస్తుంది. లేబుల్ అంటే కీ అండ్ వాల్యూ పేరుతో ఉంటుంది. ఈ రిమైనింగ్ వచ్చేసి మూడు ఒకటే కోవ సంబంధించింది. అండ్ డిఫరెన్స్ చెప్పాను. మనకి లేబుల్ డేటా ఇక్కడ లేబుల్ అన్నాడు అనుకోండి, ఇంకా ఈ పక్కన పెట్టేయాలి. ఇంకా లేబుల్ ఒకే ఒక డేటా ఉంది మనకి పైథాన్ లో డిక్షనరీ. లేబుల్ అన్నాడంటే డిక్షనరీ అంతే, అంటే కీ అండ్ వాల్యూ పేరుతో. సో స్టోర్ ఫిక్స్డ్ కాన్ఫిగరేషన్ వాల్యూస్ లైక్ లొకేషన్, లోకల్ హోస్ట్. ఇది చెప్పండి. ఫిక్స్డ్ కాంపొనెంట్, ఫిక్స్డ్ కాన్ఫిగరేషన్ వాల్యూస్. స్టోర్ ఫిక్స్డ్ కాన్ఫిగరేషన్ వాల్యూస్. ఫిక్స్ అన్నారండి. ఫిక్స్ ఫిక్స్ తప్పులు ఫిక్స్ తప్పులు. అనే ఫిక్స్. ఇప్పుడు ఒక వాల్యూ తీసుకున్నప్పుడు దీన్ని చేంజ్ చేయకూడదు, దాన్ని ఎవడు చేంజ్ చేయకూడదు అంటే నేను బ్లైండ్ గా వెళ్ళిపోవాలా. ఓకే టపుల్ అంతే. ఫిక్స్ అన్నాడంటే టపుల్. డేటాని అప్డేట్ చేస్తున్నాము అంటే లిస్ట్. డూప్లికేట్స్ వద్దు అంటే సెట్కి వెళ్ళిపోవాలి. సెట్ అంతే. అదే మనకి గుర్తు. ఇక్కడ ఏమన్నాడు? రికార్డ్ ద నేమ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ కరెంట్లీ లాగ్డ్ ఇన్ అండ్ ఎన్ష్యూర్ నో డూప్లికేట్స్. ఏ డేటా? సెట్కి వెళ్ళిపోవడం. ఇంకా ఆప్షన్ సెట్ డూప్లికేట్స్ డూప్లికేట్ అన్నాడు కాబట్టి సెట్కి వెళ్ళిపోవడం. క్రియేట్ ఏ ప్రొడక్ట్ కేటగిరీ వేర్ ఈచ్ ఐటమ్ హ్యాస్ ఐడి, నేమ్ అండ్ ప్రైజ్. ఇప్పుడు చెప్పండి. వేర్ ఈచ్ ఐటమ్ హ్యాస్ ఐడి, నేమ్ అండ్ ప్రైజ్ ఉంది అంటే దేంట్లోకి వెళ్ళాలి? లిస్ట్ లేబుల్స్. ఐడి, నేమ్ అండ్ ప్రైజ్ లేబుల్ తీసుకున్నాడు. లేబుల్ అనేది డిక్షనరీకి వెళ్ళిపోవడం. ఇంకా వేరే ఆప్షనే లేదు. అంతే. ఇప్పుడు అంతే. మొత్తం ఒక ఈ షీట్ ఇస్తాను మీకు. ఈ షీట్ మీరు ఇన్డెప్త్ గా ఆలోచించి దాన్ని మీరు ఎందుకు తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటున్నాం అని మీరే క్వశ్చన్ వేసుకొని మీరే ఆన్సర్ చేసుకోండి ప్రతి దానికి. అని చేసి నాకు లైక్ ఇప్పుడు
దీనికి ఆన్సర్ ఎలా చేయగలుగుతాం? దీన్ని ఎడిట్ చేయగలుగుతాం మనం. ఐ థింక్ ఎడిట్ కన్వర్ట్ చేయలేము. చేసుకోవచ్చు, వర్డ్ కి కన్వర్ట్ చేసుకోండి. ఓ పని చేస్తాను, మీకు కన్వర్ట్ చేసి మీకు ఇస్తాను. ఓకే, నాకు ఆన్సర్ చేసి ఇవ్వండి. ఎందుకు అనేది కూడా మీరు కామెంట్ లో రాయండి. ఒక లిస్ట్. ఓకే, ఎక్సెల్ ఫైల్ ఇస్తాను. సో ఇవే డేటా టైప్స్ అండి, అంతే. సో దీనికి మనకి కొన్ని ఏముంటాయి, ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇన్బిల్ట్ ఫంక్షన్స్ మనకి ఎక్కడ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది? లిస్ట్ లోనా? ఓకే, ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఎక్కడెక్కడ ఉండే ఛాన్స్ ఉంటుంది చెప్పండి. సో ఇక్కడ ఎడిట్ ఉంది కదా, ఎడిట్ ఉంది అంటే ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉన్నట్టు. ఇక్కడ ఫిక్స్ ఉంది కదా, ఫిక్స్ అంటే ఒకసారి చేంజ్ చేయలేం అంటే ఇన్బిల్ట్ ఫంక్షన్స్ లేనట్టు. సో ఇన్బిల్ట్ ఫంక్షన్స్ మీరు యాక్చువల్ నేను ఒక షీట్ ఇస్తాను. ఓకే, అవి చూడండి, చూసి జస్ట్ అర్థం చేసుకోవడానికి. సో సింపుల్ గా ఇన్బిల్ట్ ఫంక్షన్ కావాలంటే ఇప్పుడు ఇది లిస్ట్ కదా. ఓకే, ఇది లిస్టే కదా, బ్రాకెట్ ఉంటాయి, స్క్వేర్ బ్రాకెట్స్. లక్ష్మి గారు, ఓకే, ఇప్పుడు డాట్ కొట్టండి. అవునండి. ఇదిగోండి ఇదిగోండి మొత్తం ఇక్కడ లిస్ట్ ఉంది కదా. ఈ లిస్ట్ కి సంబంధించిన ఇన్బిల్ట్ ఫంక్షన్ అప్ అండ్ కౌంట్, కాపీ, సార్ట్, పాప్, ఇవన్నీ కూడా ఆ లిస్ట్ కి సంబంధించిన ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అన్నమాట. మీరేం పెద్ద అంటే లైక్ ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒకసారి చదవండి వీటి గురించి, వాటి మీనింగ్ తెలుసుకుంటే చాలు. అంతేగాని అప్ అండ్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకు గుర్తు లేకపోయినా సింపుల్ గా ఇక్కడ లిస్ట్ ఇచ్చి డాట్ కొడితే ఆటోమేటిక్ గా ఈ పైచాము మొత్తం చూపించద్దు ఇక్కడ. అలాగే సేమ్ సెట్ తీసుకోండి, సారీ, ఇలా తీసుకొని డాట్ కొట్టండి. చూసారా, డాట్ లో లేవు చూడండి, లైక్ సెట్ లో లేవు. సార్ కపుల్లో లేవు కదా, ఎందుకు చెప్పండి? ఇది ఫిక్స్డ్ డేటా కాబట్టి, మాడిఫికేషన్ అనేది కాబట్టి లేవు. ఓకే, అలాగే సెట్ కూడా తీసుకోండి డాట్. సో ఇది డిక్షనరీ కింద కన్వర్ట్ చేస్తుంది. సెట్ కి తీసుకోవాలంటే మన ఎంటీ సెట్, అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారండి ఎంటీ సెట్ ఎలా తీసుకుంటారని. సెట్ లో ఓకే, సెట్ లో మళ్ళీ ఉన్నాయి చూడండి, కాపీ, యాడ్, పాప్, అప్డేట్. ఓకే, సో వీటి గురించి మనం తెలుసుకోవాలా, వీటి ఏంటి అనేది. మీకు డాక్యుమెంట్ ఇస్తాను, చదువుకోండి అంతే చాలు. దీని గురించి మీరు గంటల గంటలు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఒక డాక్యుమెంట్ తీసుకొని అది కాపీ అంటే ఏం చేయాలి, సెట్ లో కాపీ ఎలా పనిచేస్తుంది, సెట్ లో యాడ్ ఎలా పనిచేస్తుంది, సెట్ లో పాప్ ఎలా పనిచేస్తుంది, అది థియరిటికల్ గా చదువుకోండి. నెక్స్ట్ స్ట్రింగ్ తీసుకోండి, స్ట్రింగ్ డాట్. ఓకే, స్ప్లిట్, జాయిన్, స్ట్రిప్, కౌంట్, ఫార్మాట్. ఓకే, ఇవన్నీ స్ట్రింగ్ కి సంబంధించిన ఇన్బిల్ట్ ఫంక్షన్స్. సో బేసికల్ గా ఈ మనకి వన్ టైం లాగా అనమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు ఏమైనా స్ట్రింగ్ లో ఏమైనా అవన్నీ కావాలనుకోండి, యూజ్ అవుతాయి, యూజ్ కాదు. డ్రాట్ కొట్టంగానే అక్కడ స్ప్లిట్ ఉంది, స్ప్లిట్ అంటే స్ప్లిట్ చేయొచ్చు అనేసి. ఇప్పుడు స్ప్లిట్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవాలంటే కంట్రోల్ బటన్ పట్టుకొని ఆ స్ప్లిట్ మీదకి వెళ్ళి ఓవర్ చేస్తే మౌస్ చూడండి, హైలైట్ అయిందా? హైలైట్ అయినా దాని మీద క్లిక్ చేసాను అనుకోండి, ఇక్కడ తీసుకెళ్తే ఈ స్ప్లిట్ ఎలా పనిచేస్తుంది అనేది వాడు రాస్తుంటాడు ఇక్కడ. ఓకే, మీరు ఒకవేళ డాక్యుమెంట్ అంత టైం లేకపోతే ఇది షార్ట్ కట్ స్ప్లిట్ కి. ఓకేనా, చాలా ఈజీ ఉంటుంది, వీటికి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ తెలుసు, ఇప్పుడు మన ఇంగ్లీషే స్ప్లిట్ అంటే ఎడదీయడం, ఫార్మాట్ చేయడం, జాయిన్ అంటే జాయిన్ చేసుకోవడం, స్ట్రిప్ అంటే ఎక్స్ట్రా క్యారెక్టర్స్ ని రిమూవ్ చేయడం, కౌంట్ అంటే ఎన్ని వాల్యూస్ ని రిపీటెడ్ కౌంట్స్ అనే కౌంట్ చేయడము, రీప్లేస్ చేయడము. వీటికి ఏమైనా టైటిల్ అంటే టైటిల్, వీటికి సపరేట్ గా చదివి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, సిచ్యువేషన్ తగ్గట్టు కావాలంతే. నేను కొన్ని ప్రాక్టీస్కి ఇస్తాను, వీటికి సినారియోస్ ఇస్తాను, ఆ సినారియోస్ చదవండి, గుర్తుపెట్టుకోండి అంతే చాలు. సో మెయిన్ పర్పస్ ఏంటి అంటే మీకు అర్థమైంది ఇప్పుడు, లిస్ట్ కి, ఫుల్ కి, సెట్ కి, అంతే కదా. గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో కూడా సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు. సీక్వెన్స్ ఆఫ్ డేటా తీసుకుంటాం మూడిట్లో, లిస్ట్, టపులు ఆర్డర్ ఫాలో అవుతాయి, సెట్ ఆర్డర్ ఫాలో అవ్వదు. లిస్ట్ లో ఉన్న డేటాని ఎడిట్ చేయొచ్చు, టపుల్లో ఉన్న డేటాని ఎడిట్ చేయలేం. లిస్ట్, టపుల్ డూప్లికేట్స్ ని అలో చేస్తాయి, సెట్ డూప్లికేట్ ని అలో చేయదు. కాకపోతే మీకు ఇంటర్వ్యూలో లిస్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అంటే మ్యూటబుల్, ఇమ్యూటబుల్. మ్యూటబుల్ అంటే ఎడిట్ చేస్తాము, ఇమ్యూటబుల్ అంటే ఎడిట్ చేయలేం. మామూలుగా ఆ టెర్మినాలజీలో మాట్లాడుకోవాలండి. క్లియరా? సో ఇప్పుడు నేను వీటి మీద మీకు కొన్ని డాక్యుమెంట్స్ పంపిస్తాను. ఓకే,
ఒకసారి చూడండి, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సేమ్ ఇట్లాంటి డాక్యుమెంట్స్ పంపిస్తాను మీకు ఈ టైప్ లో. ఆన్సర్ చేయండి, చూద్దాం ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది. ఓకే. ఓకే. సో చాలా మంది లైట్ తీసుకుంటారు డేటా టైప్స్, చూసారా మీరు ఇప్పుడు ఎంత స్ట్రగుల్ అయ్యారో ఆన్సర్ చేయడానికి. ఎస్. ఓకే. కానీ ఇది ఏముందిలే, ఆ లిస్ట్ ఏముంది, ఆ బ్రాకెట్ పెట్టుకుందాము, ఆ టప్పులు ఏముందిలే, పారాంథసిస్ పెట్టుకుందాం అనుకుంటారు. యాక్చువల్గా అది కాదు, అసలు ఎందుకు తీసుకుంటున్నాం అనేది తెలియాలి మనకి. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, ఆన్సర్ చేయండి ఈజీగా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? లక్ష్మి గారు లేదండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఒకటేనండి లక్ష్మి గారు, ఒకటే గుర్తుపెట్టుకోండి. డేటా అంటే ఫస్ట్ మీ మైండ్లోకి రావాల్సింది న్యూమరికల్ డేటా, టెక్స్ట్ డేటా. అండ్ మోర్ దెన్ 2 వాల్యూస్ తీసుకోవాలంటే అప్పుడు సీక్వెన్స్ ఆఫ్ డేటా. దీన్ని మామూలుగా డెఫినేషన్ చేద్దాం. లిస్ట్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ డేటా, ఇట్ రిప్రజెంట్స్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్ అంటారు. టపుల్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ డేటా, ఇట్ రిప్రజెంట్స్ ఓపెన్ బ్రాకెట్స్ అంటారు. సెట్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ డేటా, ఇట్ రిప్రజెంట్ ఇన్ ద కర్లీ బ్రాకెట్స్ అంటారు. ఓ పాయింట్ అయిపోయింది ఇంటర్వ్యూలో మామూలుగా చెప్పాలంటే. లిస్ట్ డేటా వీ కెన్ ఇది మాడిఫై. డెఫినేషన్స్ అది అదే డెఫినేషన్ నేను చెప్తుంది. లిస్ట్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ డేటా, టు రిప్రజెంట్ దిస్ లిస్ట్ వీ హ్యావ్ టు టేక్ ద స్క్వేర్ బ్రాకెట్స్. అలా ఓకే. అనమాట. ఓకే. డెఫినేషన్స్ కూడా పంపిస్తానండి చదువుకోవడానికి, సింపుల్. అంటే కాన్సెప్ట్ అర్థమైన తర్వాత మన ఇష్టం వచ్చినట్టు చెప్పుకోవచ్చు దీన్ని. కాన్సెప్ట్ అర్థం కాలేదు మెయిన్ అదే. అర్థమైంది అనుకోండి. ఇప్పుడు అసలు డెఫినేషన్ బట్టి లిస్ట్, ఇఫ్ యూ ఫర్ సింపుల్, ఇఫ్ యూ వాంట్ టు టేక్ మోర్ దెన్ వన్ ఎలిమెంట్ దెన్ టేక్ ద లిస్ట్ టపుల్ సెట్. సో ఇఫ్ యూ వాంట్ టు ఎడిట్ ద డేటా దెన్ గో విత్ ద లిస్ట్. ఇఫ్ యూ వాంట్ టు ఫిక్స్ ద డేటా దెన్ గో విత్ ద టపుల్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు అలౌ ద డూప్లికేట్స్ దెన్ గో విత్ సెట్. అంతే, సెట్. అయిపోయింది. సో లిస్ట్ ఫాలోస్ ద ఆర్డర్, టపుల్ ఫాలోస్ ద సీక్వెన్షియల్ ఆర్డర్, బట్ సెట్ డస్ నాట్ ఫాలో ద ఆర్డర్. సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ ద డేటా టైప్స్ ఇన్ పైథాన్ అన్నాడు అనుకోండి, అయిపోయాయి. ఈ 3 పాయింట్లు బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు మీకు. నిద్రలో లేసి అడిగినా కూడా చెప్పొచ్చు ఇట్లని. ఆ కాన్సెప్ట్ గా తెలిస్తే డెఫినేషన్ అనేది, దానికి సపరేట్ గా డెఫినేషన్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఓకే. సో మీకు ఒక లిస్ట్ ఎస్. పంపిస్తానులేండి. ఆ లిస్ట్ ఒకసారి చూడండి. అంటే లైక్ ఇది ఇలా కంపారిజన్ ఉంటుంది. ఇది పంపిస్తాను, చూసుకొని ఒకసారి ఒకటి ప్రాక్టీస్ చేసుకోండి, అర్థమవుతుంది. సరేనా? ఓకే. ఓకే అండి. సరే. ఇది డేటా అయిపోయింది. డేటా ఆపరేషన్స్ చూద్దాం రేపు. 2 చెప్తాం మళ్ళీ రేపు, 2 కాంబినేషన్. అంటే ఇప్పుడు సింపుల్ గా అనిపించింది కదా, ఇది దీన్ని కొంచెం బిగ్ పిక్చర్ లోకి వెళ్దాం. అంటే ఇప్పుడు నేను తీసుకుంది ఏంటంటే, ఇది ఏంది ఇట్లా తీసుకున్నాడు, ఈ ఏంది ఆన్లైన్ లో ఉన్నట్టే ఉన్నాయి మళ్ళీ మీకు అనిపించవచ్చు. కాకపోతే మీనింగ్ చెప్పాను నేను ఎట్లా ఇట్లా తీసుకుంటాం అనేది. యాక్చువల్ గా మనం అసలు తీసుకోం ఇట్లాగా. మనము సోర్సెస్ తీసుకుంటాం, డేటాబేస్ కానీ ఫైల్స్ కానీ అలాంటి సోర్స్ తీసుకుంటాం. ఇక్కడ డేటా అంటే అవే, ఇవి కాదు. ఎస్. ఇది జస్ట్ ఫర్ ప్రాక్టీస్ కోసం, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తున్నా. రేపు నేను ఈ సిఎస్వి డేటా ఉంది కదా, దీని రేట్ చూసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది. ఓకే. ఓకే అండి. షూర్. సరే, రైట్, థ్యాంక్ యూ. ఇన్స్టాలేషన్ ఎట్లా అండి ఇది పైథాన్? డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవడం.